హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఏపీ ఐసెట్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలనే దాని గురించి తెలుసుకోబోతున్నాము. ముందుగా మీరు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు మరియు మీ యొక్క కన్సాలిడేటెడ్ మార్క్స్ అంటే ఫస్ట్ సెమ్ నుంచి 6th సెమ్ వరకు వచ్చిన రిజల్ట్స్ని స్కాన్ చేసి పీడిఎఫ్ రూపంలో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి sech.ap.gov.in అని టైప్ చేసి ఎంటర్ చేయండి. అలా ఎంటర్ చేసిన వెంటనే మీకు హోమ్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఐసెట్ 2024 ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన వెంటనే ఐసెట్ యొక్క హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు రిజిస్ట్రేషన్స్ 26th జూలై నుంచి 1st ఆగస్ట్ వరకు అయితే డేట్స్ అయితే ఇచ్చున్నారు రిజిస్ట్రేషన్కి. ఇక్కడ చూడండి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన వెంటనే మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబరు మరియు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్ అయితే ఇచ్చేసాం, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాం, సబ్మిట్ ఇస్తున్నాం. ఇచ్చిన వెంటనే మనము ఫస్ట్ ఐసెట్కి రిజిస్ట్రేషన్ చేస్తుంటాం కదా, ఫస్ట్ అప్లై ఆ డీటెయిల్స్ ప్రీవియస్ డీటెయిల్స్ అన్నీ మనకు ఓపెన్ అవుతుంది. అన్నీ కరెక్టా లేదా ఒకసారి చూసుకునేసి ఇక్కడ మీ సేవ యొక్క హాల్ టికెట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందా అంటే ఎస్ అని ఇస్తారు. ఎవరు ఇష్యూ చేసినారు, మీ సేవనా సచివాలయం? సచివాలయం అయితే సచివాలయం, మీ సేవ అయితే మీ సేవ ఇచ్చి ఆ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఇలా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మైనారిటీ స్టేటస్ ఉంది కదా, నాన్ మైనారిటీనా చూసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఈ విధంగా ఇక్కడ నాన్ మైనారిటీ వాళ్ళైతే మైనారిటీ, నాన్ మైనారిటీ. ఫీజు రియంబర్స్మెంట్ ఎస్ అంటే రేషన్ కార్డ్ ఎవరెవరికి ఉందో వాళ్ళందరూ ఎస్ అంటే ఇవ్వండి. ఇక్కడ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది అంటే ఎస్ ఇచ్చి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఎక్కడ మీ సేవ సచివాలయం అయితే సచివాలయం ఇచ్చి మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ని ఇక్కడ ఇవ్వండి కరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్ ఆన్ సర్టిఫికేట్ పైన ఎలా ఉందో ఆ విధంగానే నంబర్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ మీ యొక్క డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలా. అదేవిధంగా మీకు మార్క్స్ ఎంత పర్సంటేజ్ వచ్చిందనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డిగ్రీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మార్క్స్ మరియు అదేవిధంగా మీ యొక్క 6 సెమ్స్ ఉంటాయి కదా, ఆ యొక్క 6 సెమ్స్ యొక్క రిజల్ట్స్ని ప్రింట్అవుట్ తీసుకునేసి దాన్ని స్కాన్ చేసి దాన్ని ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ అప్లోడ్ చేసి ఉంటుంది. ఆ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత కిందకు వచ్చినట్టు మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనకు కంప్లీట్గా ఉంటుంది. ఇవన్నీ ఒకసారి చూసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ కింద చూసినండి ఎనీ చేంజెస్ ఉంది అంటే ఎస్ ఇవ్వండి, నో అంటే నో ఇచ్చిన తర్వాత కింద డిక్లరేషన్ అయితే ఉంటుంది, దాన్ని చూసుకోవచ్చు. ప్రివ్యూ ఒకసారి మనం చూసుకుందాం. ప్రివ్యూకి ముందు అన్నీ మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి నీట్గా ఒకసారి మనమైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేము, ఫాదర్ నేము, అడ్రస్సు, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబరు మనం ఎంటర్ చేసినవి ఒకసారి స్లోగా నీట్గా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత అట్లే ఇక్కడ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఒకసారి చెక్ చేసుకొని పర్సంటేజ్ మార్క్ చూసుకునేసి ఓకే అనిపిస్తే అక్కడ డిస్క్లైమర్ టిక్ చేసి ఇక్కడ వెరిఫై అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే మనకు ఇక్కడ మెసేజ్ అయితే వస్తుంది. ఈ విధంగా మనము ఓకే చేసినట్టయితే మనకు ఈ విధంగా పేమెంట్కి అయితే ఓపెన్ అవుతాయి. పేమెంట్ సెలెక్ట్ చేసుకోండి, పేమెంట్ మోడ్ చూసుకోండి. క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసి టిక్ చేసి పే నౌ పైన క్లిక్ చేయండి. అలా పే నౌ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు పేమెంట్ ఆప్షన్స్ అనేది ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఇక్కడ కార్డ్ నెంబర్ ఇచ్చేసి పే ఇచ్చేసినారంటే మీకు పేమెంట్ అయితే అయిపోతుంది. ఈ విధంగా సక్సెస్ఫుల్ అని మెసేజ్ వస్తుంది. వచ్చిన తర్వాత ప్రింట్ అనే ఆప్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేసి మీరు మీ యొక్క పేమెంట్ డీటెయిల్స్ని ప్రింట్ అయితే తీసుకోవచ్చు. అంతేనండి, ఈ వీడియోలో ఈ విధంగా మీరు ఐసెట్కి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.